స్టార్ట్ చేసి నువ్వు చేస్తావు కదా. చెయ్యి వేసాను నువ్వు. హలో అండి అందరికి హలో అండి అందరికీ నమస్కారం, హ్యాపీ సండే. సో చాలామంది చాలా క్వశ్చన్స్ వచ్చారు, చాలా వీడియోస్ పంపించారు. చెప్పు. అంటే తనతో స్టార్ట్ చేపిద్దామని చెప్పేసి లేడీస్ ఫస్ట్ కదా అని చెప్పేసి మొదలు పెడితే చూసారా మళ్ళీ నన్నే మాట్లాడమంటుంది. ఒకవేళ మీరు అడిగిన క్వశ్చన్ కానీ వీడియో కానీ ఈ వీడియోలో రాకపోతే మీకు పర్సనల్గా మీ పెట్టిన వీడియోకి మేము రిప్లై పెడతాము. కామెంట్ అయితే కామెంట్కి రిప్లై పెడతాం. సో దట్ ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ ఆన్సర్డ్. ఇక్కడైతే సమయం తక్కువ కాబట్టి వాళ్ళు కామన్గా వచ్చిన క్వశ్చన్స్ని ఇక్కడ ఆన్సర్ చేయడం స్టార్ట్ చేద్దాం. నాకు బాగా నచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే, శరత్ గారు మీ ఫాదర్ గురించి మాకు ఎప్పుడు చెప్పలేదండి. మా ఫాదర్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. డిఆర్డిఏ ఆఫీస్ విజయనగరంలో సీనియర్ అసిస్టెంట్ కింద రిటైర్ అయ్యారండి. సో ఈ వాజ్ వెరీ హెల్దీ మ్యాన్. ఎటువంటి కంప్లైంట్స్ కానీ ఏమీ లేవు, చాలా బాగుండేవారు. మన కోవిడ్ వచ్చి ఒక 19 days పాటు హాస్పిటల్లో ఫైట్ చేసి కాలం చేశారండి. నవంబర్ 2020లో చనిపోయారు. అమ్మ వచ్చేసి విజయనగరంలోనే ఉంటారండి. చిన్నజీఆర్ స్వామి ఫాలోవర్ ఆవిడ. మెడికల్ క్యాంప్స్ చేస్తుంటారండి మదర్. ఇదివరకు కూడా చెప్పాను. బ్రెస్ట్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ అండ్ మెడికల్ క్యాంప్స్ వాళ్ళు రిమోట్ ఏరియాస్కి వెళ్ళి చేస్తుంటారండి. చిన్నజీఆర్ స్వామి వికాస్ తరంగిణి అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ తరఫున ఇంతవరకు ఒక 400 నుంచి 500 వరకు మెడికల్ క్యాంప్స్ చేస్తుంటారు. ఆవిడ వంతు సాయం ఆవిడ సొసైటీకి చేస్తున్నారు. అండ్ చాలామంది అడుగుతుంటారు ఎందుకంటే మదర్ మీ దగ్గర ఉండట్లేదు అని. ఎందుకంటే ఆవిడకి తన ప్రపంచం ఉంది విజయనగరంలో. ఇక్కడికి వస్తే వాళ్ళ పూజలు అలా ఈ మెడికల్ క్యాంప్స్ అవన్నీ. సో షీఈ్ వెరీ హ్యాపీ అండ్ హెల్దీ. అక్కడ ఉండడమే షీ ఎంజాయ్స్ ఇట్ మోర్. సో విజయనగరంలో ఆవిడ షీఈ్ హ్యాపీ దట్ వే. ప్రతి పేరెంట్స్ ఒక టైంలో పిల్లల దగ్గరికి వచ్చి ఉంటారండి. అప్పుడు మాత్రం అది మన బాధ్యత. ఏది ఏమైనా సరే, వైఫ్ పేరెంట్స్ అయినా సరే, హస్బెండ్ పేరెంట్స్ అయినా సరే మన దగ్గరికి వచ్చి ఉంటారు. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత. దాంట్లో నో నెగోసియేషన్. అది మా ఫాదర్ మదర్ గురించి. నాకు ఒక అక్క అండి. అక్కని ఇక్కడ వైజాగ్లోనే ఉంటున్నారు. మా బావగారు వచ్చేసి రైల్వేస్లో జాబ్ చేస్తారు, సీనియర్ సిగ్నల్ సెక్షన్ ఇంజనీర్. అది అక్కకి 2 పిల్లలు. వాళ్ళు మీరు వీడియోస్లో చూస్తుంటారు, చిన్ను విష్ణు. అది నా ఫ్యామిలీ. యాక్చువల్లీ మా ఫాదర్ నేషనల్స్ టెన్నిస్ ప్లేయర్ అండి. అండ్ హీఈస్ ద ఫస్ట్ వన్ ఇక్కడ వైజాగ్లో టెన్నిస్ కోర్ట్ స్టార్ట్ చేయడం, ట్రైనింగ్ నేర్పించడం అందరికీ 91లో అలా స్టార్ట్ చేశారు. అండ్ మై మదర్ రిటైర్డ్ యాజ్ ప్రిన్సిపల్ ఫ్రమ్ శివాని స్కూల్ ఉక్కునగరం. వాళ్ళిద్దరూ దే ఆర్ హ్యాపీ ఇన్ దర్ ఓన్ లైఫ్. అక్క లండన్లో ఉంటుంది, 2 పిల్లలు, 2 అమ్మాయిలు. సో ఇది మా గురించి. మనం ఇప్పుడు క్వశ్చన్స్లోకి వెళ్దాం. మీరు ఒక ఎపిసోడ్లో నిషా మేడం అసలు స్వరూపం నేను బయట పెడతాను అని చెప్పేసి మేము ఇంట్లో కెమెరా సెట్ చేసి నిషా మేడంని పిలిచాక, నిషా మేడంని అంటే లావ్ అయిపోతున్నావు, జిమ్కి వెళ్ళట్లేదు, డైట్ చేయట్లేదు అని అన్నప్పుడు నిషా మేడం సేపటి తర్వాత చాలా ఎక్కువ ఏడ్ చేస్తారు. ఏడ్చినప్పుడు నిజంగా మేము కూడా ఏడ్ చేసాం. అయితే అక్కడ నిషా మేడం యాక్ట్ చేశారా లేకపోతే నిజంగా ఏడ్చారా? నువ్వు చెప్తావా నేను చెప్పాలా? చెప్పు, నువ్వే స్టార్ట్ చేసావు ప్రాంక్. యాక్చువల్గా అప్పుడు ఏం జరుగుతుంది ఆ వీడియోస్లో అంటే, నేను నాది కొంచెం బ్యాడ్ యాంగిల్ చూపిస్తున్నాను వీడియోస్లో. సో ఇలా కాదు, నేను లైవ్లో నిషా ఎలా ఫైట్ చేస్తుందో చూపిద్దాము అని చెప్పేసి షూట్కి రెడీ అయ్యేసి కెమెరాలన్నీ పెట్టేసి నిషాకి వెయిట్ గురించి మాట్లాడితే జుమ్మ లేచిపోతాను, ఇంకెలాగలా ఉండదు. సరే అని చెప్పేసి ఆ టాపిక్ తెద్దాము, ఇంకా నా మీద నోరేసుకు పడిపోతుంది, అందరికీ దాన్ని అలాగే యాసిటీస్ పెట్టేద్దాము. సో నిషా మీకు ఏంటో తెలుస్తుందని చెప్పేసి అనుకొని ప్లాన్ చేసి అన్నీ సెట్ చేశాను. నాకు తిరిగి ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను ఆ రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా బలబలబల్లా యాడ్డం మొదలుపెట్టింది. నాకేం తెలుసు వెనకాతలు అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది, అందరూ అడుగుతున్నారని. సో అక్కడ తిరిగి మళ్ళీ నేనే బ్యాడ్ అయిపోయాను అక్కడ. ఎస్, దట్ ఈస్ 100%. తను నిజంగానే ఏడ్చింది. నాకు డౌట్ అండి, మీరు ఎలా అంత రియాలిటీగా ఎలా చేయగలుగుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను కూడా షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్లు చేస్తుంటా, తల ప్రాణం తోక్కు వస్తుంది. కానీ మీరు అంత న్యాచురల్గా, అసలు స్క్రిప్ట్ లాగా కాకుండా అంత న్యాచురల్గా ఎలా చేయగలుగుతున్నారు? సెకండ్ వన్ ఏంటంటే, ఎంత పర్సంటేజ్ మీ పర్సనల్ లైఫ్ అంటే వీడియోస్లో కనపడుతుంది? అంటే నువ్వు మాట్లాడు, మళ్ళీ నేనే మాట్లాడుతున్నాను అంటావు. సో మేము యాక్ట్ చేయట్లేదండి, ఇంట్లో అలాగుంటే అలాగే చేస్తున్నాం. సో అందుకే మీకు అంత కనెక్ట్ అయిందేమో.
మాది మోస్ట్లీ స్క్రిప్టెడ్ ఉండదండి. అంతా స్పాంటేనియస్గా మాట్లాడేస్తాం. సీన్ అనుకుంటాం, అక్కడికక్కడ మాట్లాడేసి ఏమైనా డైలాగ్స్ ఉంటే కరెక్షన్స్ చేసుకుంటాం. అందుకు మీకు అంత న్యాచురల్గా వస్తుంది. స్క్రిప్ట్ అనుకోండి, ఒక డైలాగ్ ఉంటుంది, ఆ డైలాగ్ని అలా చెప్పాలి మనం. సో రెండో క్వశ్చన్, పర్సనల్ లైఫ్ ఎంతవరకు ఎక్స్పోజ్ అవుతుంది? మా లైఫ్లో జరిగిన చాలా మట్టుగా వాటినే మళ్ళీ మేము రీక్రియేట్ చేస్తామండి. చెప్పాలంటే ఒక 80-90% అంతా ఒరిజినల్ కంటెంట్, ఇంట్లో జరిగే కంటెంట్నే. దానికి కొంచెం ఫిక్షన్ యాడ్ చేస్తాము, లేకపోతే చిన్న ట్విస్ట్లు యాడ్ చేస్తాను. శరత్ గారు వేసే కౌంటర్ కి నిషా గారు వెంటనే రీకౌంటర్ భలే స్పాంటేనియస్ గా వేస్తారు. అది శరత్ గారు రాస్తారా, నిషా గారు ఓన్ గా వేస్తారా తెలుసుకోవాలనుకుంటున్నాను. అది తనే చెప్తుంది. కౌంటర్లు ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి. మేము ఇంట్లో మాట్లాడుకున్నట్టే తను ఉంటుంది కాబట్టి మీకు ఆ కౌంటర్స్ కూడా స్పాంటేనియస్గా వచ్చేస్తుంటాయి. బ్యాంకాక్ ఎప్పుడు తీసుకెళ్తారా ఆంటీని? హాయ్ పంచాక్షరి, నీకు అసలు కాన్సెప్ట్ అర్థం అవ్వలేదు. ఆంటీని నేను బ్యాంకాక్ పట్టుకెళ్ళాం కాదు, నేను బ్యాంకాక్ ఒక్కడినే వెళ్ళాలి, దానికి ఆంటీ ఒప్పుకోవాలి. అది నువ్వు అడగవలసిన క్వశ్చన్. ఓకే, దానికి కాన్సెప్ట్ బాగానే అర్థమైంది అమ్మాయికి. నువ్వు వెళ్ళాలంటే నేను పట్టుకెళ్ళాలి కాబట్టి ఎప్పుడు వెళ్తున్నావు, ఎప్పుడు దానికి ఇంకా ప్రాబ్లమే లేదు కదా. అలాగైతే నిషా ఆంటీకి ఏమో సెపరేట్ బిజినెస్ ఉంది, శరత్ అంకుల్ ఏమో ఆఫీస్కి వెళ్ళిపోతారు, అన్నకి ఏమో స్కూల్కి వెళ్ళిపోతారు. మరి షీరుని ఎవరు చూసుకుంటారు? హాయ్ నెహిరా, మోస్ట్ ఆఫ్ ద టైం ఎవరో ఒకరు ఉంటాం ఇంట్లో, ఆంటీ కానీ నేను కానీ పిల్లలు కానీ. లేనప్పుడు మేడ్స్ చూసుకుంటారు. సో మీరు యూట్యూబ్ పెట్టినప్పుడు మీరు కంపెనీని ఏమైనా యూజ్ చేసుకున్నారా? ఎస్ఈఓ టెక్నిక్స్ కానివ్వండి, లేకపోతే వీడియోస్ బూస్ట్ చేయడము, ఈ ఫాలోవర్స్ మీకు ఆర్గానిక్గానే వచ్చారా? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఈ క్వశ్చన్ చాలా మందికి డౌట్ ఉంది. షిఫ్ట్ వేవ్ సర్వీసెస్ నేను ఇంతవరకు వాడుకోలేదు. ఒక ఎడిటర్ని ఒకరిని హైర్ చేసుకున్నాను, ప్రాబ్లీ ఒక 10 months బ్యాక్ చేసుకున్నాను అంతే. అండ్ ఫాలోవర్స్ ఆర్ 100% ఆర్గానిక్. మీరు ఆన్ స్క్రీన్ లో కాకుండా ఆఫ్ స్క్రీన్ లో మీరు ఎలా మీ లైఫ్ ఉంటుంది అనేది తెలుసు. ఫేమ్ వచ్చిన తర్వాత మీ జీవితం ఎలా మారింది? చాలా మట్టుగా ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ మా లైఫ్ ఒకలాగే ఉంటుంది. మేము కొట్లాడుకోవడం కానీ, కౌంటర్స్ ఇచ్చుకోవడం కానీ, లేదంటే కొంచెం లవ్ చూపించుకోవడం కానీ, ఇదంతా చాలా మట్టుకు మామూలుగా, అంటే మీ అందరిలాగానే ఉంటుంది. ఈ ఫేమ్ వచ్చేసిన తర్వాత మీరు ఎలాగుందంటే ఏం లేదండి, మామూలుగానే ఉంది. బయటకు వెళ్తే అందరూ రికగ్నైజ్ చేస్తున్నారు, కొంతమంది ఫొటోస్ తీసుకుంటున్నారు, అంతే. అంతకుమించి పెద్ద మార్పు ఏం లేదు, అంతే. మీరు నిషా గారు ఏమైనా మూవీస్కి వచ్చే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? సినిమాలకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా అంటే కొన్ని ఆఫర్లు వచ్చాయండి, కానీ కొన్ని మాకు నచ్చలేదు, కొన్ని అవి ముందుకు వెళ్ళలేదు. బట్ ఏదైనా మంచి సిగ్నిఫికెంట్ రోల్ వస్తే చేద్దామనే ఉంది. సో నో రష్, ఎప్పుడు వస్తే అప్పుడు చేస్తాం, లేకపోతే లేదు. ఇట్స్ ఓకే, వీఆర్ హ్యాపీ దిస్ వే. ఇల్లు అంత బాగుంది కదండి, ఎందుకంటే ఇప్పుడు ఇంత హాట్ లో ఇంత ఒక్కలోని మీరు ఇల్లు రెనోవేషన్ చేస్తున్నారు. అది తను చెప్తుందిలేండి. నేను పొరపాటున యూటిలిటీ రూమ్లోని సింక్ పడిపోతుందేమో అని చెప్పాను ఒకసారి. అది ఒకసారి కాదు, 100 సార్లు ఒక్క పనే చెప్పారు, 100 సార్లు చెప్పింది. అది ఎప్పుడో పడిపోతుంది, అంతవరకు అలా చూడండి. 6 months నుంచి ఇది ఇలాగా ప్రొలాంగ్డ్. సమ్మర్ వెకేషన్లో చేపిద్దాంలే అని చెప్పేసి అనుకున్నాం. ఆ పని కాస్త చిరిగి చాట్ అయ్యింది. చాట్ చేసావు? చాట్ అంటే కొన్ని ఇప్పటి నుంచో ఇల్లు కడుతున్నప్పటి నుంచి చేద్దాం అనుకున్న పనులన్నీ ఇప్పుడు పికప్ చేస్తాం. మీ సీరియల్స్ లో నటించే మీ అత్తయ్య మామయ్య గారు ఒరిజినల్ అత్తయ్య మామయ్య గారు అన్న వాళ్ళు కూడా వేరే క్యారెక్టర్స్ వాళ్ళే కాదు, మా వీడియోస్ లో చేస్తున్న అందరూ ఒరిజినల్ క్యారెక్టర్సే. ఫ్రెండ్స్ ఆర్ ఫ్రెండ్స్, ఆఫీస్ పీపుల్ ఆర్ ఆఫీస్ పీపుల్. మా ఫ్యామిలీ అందరూ ఓనేనండి. ఎవ్వరు కూడా ఇంతవరకు బయట నుంచి ఎవరిని ఒక్కరిని కూడా తీసుకొని రాలేదు. అది ఆఫీస్ సెటప్పా లేకపోతే నిజమా అని కూడా అడిగారు. అదంతా మా ఒరిజినల్ ఆఫీస్ అండి. 18 years ఓల్డ్ కంపెనీ, అంతా మా ఎంప్లాయీసే. థ్యాంక్ గాడ్, మీకు అందరికీ చాలా థ్యాంక్స్. నెగిటివ్ కామెంట్స్ మాకు చాలా తక్కువ. అది బికాజ్ ఆఫ్ మీ వల్లే. సో ఇక్కడ నెగిటివ్ కామెంట్ అనేది అగైన్ 2 types అండి. ఒకటి వెరీ హెల్తీ క్రిటిసిజం, అంటే ఫీడ్బ్యాక్ ఇవ్వడం, లేకపోతే ఈ కాన్సెప్ట్ బాగాలేదు అని చెప్పడం. అవి నేను డెఫినెట్లీ 100% వి టేక్ ఇట్ వెరీ పాజిటివ్లీ. అండ్ కొన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేస్తాం కూడా. ఫర్ ఎగ్జాంపుల్ రామయ్య సిరీస్ చాలామందికి నచ్చలేదు.
ఎస్ తర్వాత మాకు అర్థమైంది లేదు కరెక్టే మనం సైడ్ ట్రాక్ అయిపోయాం కదా అని చెప్పేసి వెంటనే కట్ చేస్తాం. అండ్ ఈ పర్సనల్ నెగిటివ్ పర్సనల్ నెగిటివ్ కామెంట్స్ మాకు రావండి. పర్సనల్ నెగిటివ్ కామెంట్స్ వెరీ మినిమల్. కొంతమంది ఎలాగో వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కొంతమంది పెడుతుంటారు కామెంట్స్, ఏంటి మీరు ఇలాగున్నారు, మీ పిల్లలు అలాగున్నారు ఏంటి అని. అది తను కొంచెం బాధపడుతుంటుంది. నేను పట్టించుకోక అవన్నీ, నేను ఎదిగే పిల్లలు వాళ్ళు ఎండ్లో ఆడతారు, అలాగే ఉంటారు, వాళ్ళకి తెలియదు కదా అవన్నీ అని చెప్పేసి చెప్తాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను చిన్నప్పుడు అలాగే సన్నంగా ఉండేవాడిని, ఇప్పుడు ఇలాగ అయిపోయాను. ఇద్దరు అలాగే ఉండేవాళ్ళం. అండ్ ఎస్ పిల్లల గురించి అంటే ఎవరికైనా పేరెంట్స్ కొంచెం బాధ అనిపిస్తుంది కదా, అది నాట్ అదే అంతే, అంతకు మించి ఇంకేం లేదు. మాలాంటి పెయిర్స్కి అంటే కొత్తగా పెళ్ళిళ్ళైన ఇప్పుడు ఒక 5 years 6 years 7 years ఇలా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎలా ఉంటే బెస్ట్ అని చెప్తారు? మేము మీలా ఉండాలి అంటే మేమేం మార్చుకుంటే సరిపోతుంది? మేము మీకు ఎందుకు డిఫరెంట్గా కనిపిస్తామో తెలియదు కానీ మేము కూడా అందరిలాగా వెరీ మామూలుగా ఉండే మనుషులమే. ప్రాబ్లీ మీరు మమ్మల్ని వేరేగా చూస్తున్నారేమో. మేము ఫైట్స్ చేసుకుంటాం, ఫైట్స్ అన్న జరుగుతాయి. బట్ ఒకటి ఏంటంటే కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాము. ఫైట్ని నెక్స్ట్ డేకి పట్టుకెళ్ళకూడదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను తన్ని ఎవరి దగ్గర తక్కువ చేయనండి. మా అమ్మ దగ్గర అవని, మా అక్క దగ్గర అవనండి, నా ఫ్రెండ్స్ దగ్గర అవనండి. ఎట్టి పరిస్థితుల్లో నాకు ఎంత కోపం ఉన్నా ఏమున్నా ఎంత పెద్ద ఫైట్ అయినా తను ఎప్పుడు తక్కువ చేయను. ఒక్కటి కూడా అమర్యాదగా మాట్లాడను. సేమ్ తను కూడా అంతే. ఇది మా ఇద్దరికి ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది అలాగా. సో దీనివల్ల ఏమవుతుందంటే థర్డ్ పర్సన్ ఎవరిని మేము ఇన్వాల్వ్ చేయట్లేదు. అంటే థర్డ్ పర్సన్కి ఎవరికి లోపలికి వచ్చే ఛాన్స్ ఇవ్వట్లేదు. ఆలుమొగల మధ్య చాలా మట్టుగా డిఫరెన్సెస్ వచ్చేది థర్డ్ పర్సన్ నుంచే. అది మదర్ అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. అది మీరు అవాయిడ్ చేయగలిగితే చాలా మట్టుగా సొల్యూషన్స్ వచ్చేస్తాయి. అండ్ ఆల్సో డోంట్ థింక్ ఐమ్ గివింగ్ టూ మచ్ ఆఫ్ అడ్వైస్. హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యన ఎటువంటి డిఫరెన్సెస్ ఉన్నా ఏమున్నా బెడ్రూమ్లో సార్ట్అవుట్ అయిపోవాలండి. అవి బెడ్రూమ్ దాటి బయటికి రాకూడదు. అసలు మీ ఇంట్లో నిజంగా వంట ఎవరు ప్రిపేర్ చేస్తారండి? కొన్ని వీడియోస్లోనేమో నిషా గారు కుక్ చేస్తున్నట్టు చూపిస్తారు, కొన్ని వీడియోస్లో శరత్ గారు బిర్యానీలు చేయడం అవన్నీ చూపిస్తారు. చెప్పు ఎవరిది నీ ఆన్సర్ ఎందుకు చెప్తాను? నువ్వు చెప్పు, నేను వంట చేస్తారా చేయనా? అబ్బాయి అడిగిన దానికి నీట్గా ఆన్సర్ చెప్పు. మనకి వంటోళ్ళు ఉన్నారు, అది అక్కడ చూసి చెప్పు. వంటోళ్ళు ఉన్నారండి, డెఫినెట్గా ఉన్నారు. లేకపోతే ఈ బిజీ స్కెడ్యూల్లో తిండి మానేయాలి. బట్ నాకు కుకింగ్ ఇష్టం, శరత్ గారికి కూడా కుకింగ్ చాలా ఇష్టం. సో వీకెండ్స్ వచ్చినా లేకపోతే సాయంత్రం పూట్లు వంట చేస్తూ ఉంటాం. ఈ ఏజ్లో కూడా మీరు మీ అబ్బాయితో క్రికెట్ ఆడుతున్నారు. హౌ డస్ ఇట్ ఫీల్? గ్రేట్. ఇట్స్ అ నైస్ ఫీలింగ్ అండి. మా అబ్బాయి నేను కలిపి ఒకే టీంకి ఆడడం, మా ఇద్దరం ఓపెన్ చేస్తాం స్పెల్. అది అందరికి కూడా చూడడానికి సరదాగా ఉంటుంది. తండ్రి కొడుకు ఇద్దరు బౌలింగ్ చేసేస్తున్నారని. అండ్ బై ద వే మా ఇద్దరు కూడా మంచి బౌలర్స్, చాలా బాగా ఆడతారు ఇద్దరు. క్రికెట్ అంటే కొంచెం ఆ పిచ్చి. అండ్ మరి మా వాడికి కూడా అలాగే వచ్చినట్టుంది, నా ఫోర్స్ అయితే కాదు. మరి ఇద్దరిని రెడీ అయ్యి వెళ్తుంటే చూస్తుంటే చాలా ఇద్దరం వెళ్ళిపోతాం, వైట్ అండ్ వైట్ వేసుకుని బ్యాగులు పట్టుకొని క్రికెట్కి వెళ్తుంటే చూసిన వాళ్ళు మంచి మంచి జోకులు వేసుకుంటారు మా మీద. తిరిగి వచ్చినప్పుడు కష్టాలు చూడాలి. ఓకే, శరత్ గారు బ్యాంకాక్ ఎప్పుడు వెళ్తారు? అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనే ఆలోచన మొదట ఎవరికి వచ్చింది? శరత్ గారు బ్యాంకాక్ ఎప్పుడు వెళ్తారు అన్నది దానికి ఆన్సర్ లేదు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం ఆర్పి పట్నాయక్ గారు. మాకు అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ఆలోచన కూడా లేదు. ఆర్పి పట్నాయక్ గారు ఇన్సిస్ట్ చేసి మీ కంటెంట్ చాలా బాగుంటుంది, నచ్చుతుంది అని చెప్పేసి అతను చెప్పడం వల్లే మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాం. నిషా మ్యామ్తో ఎప్పుడు ఇలానే కౌంటర్స్ వేస్తూ ఉంటారా? వీడియోస్లో లాగా ఒక లవింగ్ హస్బెండ్ లా కూడా ఉంటారా? ఆ యాంగిల్ ఎప్పుడు చూడలేదట, చూపించవా ఒకసారి? నాకు ఒరిజినల్గా కూడా చూపించవా, రియల్గా కూడా? బాగా జోకులు వేస్తుంది. ఫైట్స్ అవ్వడం తక్కువ, చిరాకు పడడం ఎక్కువ. అండ్ సరదాగానే ఉంటాం. స్క్రీన్ మీద కొంచెం ఎక్కువ ఫైట్స్ చేస్తుంటాం స్క్రీన్ మీద ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు. కానీ ఆ లవ్ యాంగిల్ అన్నది ఎస్ ఐఎమ్ వెరీ గుడ్ లవర్ బాయ్ని, కానీ అది కెమెరాలో చూపించలేం కదా. యాపిల్ కర్రీ ఎపిసోడ్లో 2 months బ్యాక్ మీ ఓల్డ్ క్లోత్స్ పడేస్తాను అని నిషా గారు అంటే మీరు 2 months తగ్గిపోతాను, సన్నగా అయిపోతాను అన్నారు. 2 months అయ్యింది ఇప్పుడు. ఆ బట్టలు పడేయొచ్చా? గుడ్ క్వశ్చన్.
అంటే ఇప్పుడు ఇంటి పని అవుతుంది కదండి, దానివల్ల కొంచెం అంత ఇబ్బందిగా ఉంది. ఇంటి పని అయిపోయిన వెంటనే నేను పడేనండి గుడ్డల కింద వాడేస్తాను. స్టార్ట్ చేస్తాను. అదే మీరు నన్ను ఇలా కాన్వర్ట్ చేయడం కరెక్ట్ కాదు. హౌ డూ యూ మేనేజ్ మిస్అండర్స్టాండింగ్స్? వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన మిస్అండర్స్టాండింగ్స్ రావండి. కోరుండే సీన్లు చేస్తారు, అర్థమైనా సరే తగువ పెట్టుకుంటారు. కాదండి, మనం నీట్గా చెప్తే అర్థం చేసుకోరు, తగ్గు పెట్టుకుంటే కానీ అర్థం చేసుకోకపోతే ఏం చేస్తాం చెప్పండి. మిస్అండర్స్టాండింగ్స్ బయట వాళ్ళతో వస్తాయి, ఇంట్లో వాళ్ళతో కాదు. ఇంట్లో వాళ్ళు అన్ని కోరుండే చేస్తారు. మీ లైఫ్లో సక్సెస్ స్టోరీస్, ఎంజాయ్, హ్యాపీనెస్ మాత్రమే చూపించారు. ఎవ్రీవన్ లైఫ్లో బ్యాడ్ ఫేజ్ ఉంటుంది, రిలేటివ్స్ కూడా జెల్లస్ ఫీల్ అవుతారు. ఏంటి ఈ లైఫ్ అని అనిపించిందా? ఏంట్రా ఈ జీవితం అని ఎప్పుడు అనిపించలేదు. జస్ట్ చాలా ఛాలెంజెస్ అన్నీ దాటుకొనే ముందుకు వచ్చాం, ముందుకు వెళ్తున్నాం కూడాను. ఈ సోషల్ మీడియా జర్నీ అనేది జస్ట్ ఒక యాక్సిడెంటల్గా మా లైఫ్లోకి ఎంటర్ అయ్యింది, అండ్ అది మెయిన్ ట్రాక్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు. కాకపోతే జెల్సీ ఫ్యాక్టర్ అనేది ఎస్ ఉంటుంది అందరి దగ్గరను, మేము కూడా జెల్సీ పడతాం కొందరి మీద. బట్ అది ఎంతవరకు హెల్తీగా ఉన్నది అనేది మనం చూసుకోవాలి. అంటే చూడండి, మనం ఎఫెక్ట్ అవ్వకూడదు. సో నాకు లక్కీగా ఏంటంటే నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అంతా కొంచెం క్లోజ్గా ఉంటామండి. దానివల్ల వెరీ గుడ్ సర్కిల్. ఆ గుడ్ సర్కిల్లో ఉండడం వల్ల అంత ఆ నెగిటివ్ అవన్నీ మా దగ్గరికి రావు. ఎవరో కొంతమంది ఉంటారు దూరంగా ఉన్నవాళ్ళు, వాళ్ళు ఫీల్ అవుతుంటుంటారు. ఇట్స్ ఓకే, లెట్ దెమ్ బి లైక్ దట్. హూ విల్ కాంప్రమైజ్ ఫస్ట్ వెన్ ద ఆర్గ్యుమెంట్ హ్యాపెన్స్? ఎవరు ఫస్ట్ మాట్లాడతారు? ఏంటో నేనే కదా, అలుగుతా కదా కూర్చొని, అలాగా అలుగుతారు. కాంప్రమైజ్ నేను అవుతాను, నేనే కదా చెప్పుకోవడానికైనా నిజాలు చెప్పాలి కదా. సరే నువ్వే, తనే అవుతుందండి. ఓకేనా, నేనే అవుతాను. మీరు చూసారా నేనే కాంప్రమైజ్ అయ్యాను. మీరు ఆఫీస్ సీన్ షూట్ చేసేది నిజంగా మీ ఆఫీస్నా లేక ఎనీ స్టూడియోనా? మీ ఆఫీస్ స్టాఫ్ నిజంగా స్టాఫ్నా లేక ఆర్టిస్ట్? పాప స్వరూప్ చచ్చిపోతాడు. వెరీ గుడ్ హోమ్లీ వ్లాగ్స్. ఆఫీస్ రియల్, ఇల్లు రియల్, మనుషులు రియల్, అందరూ రియల్, కాన్సెప్ట్స్ రియల్, అన్నీ రియల్. సార్, మీరు చదువుకునే రోజుల్లో మీరు ఎప్పుడైనా అమౌంట్ లేక స్టడీ కోసం ఏమైనా ఇబ్బంది పడ్డారా? దాన్ని మీ పిల్లలకి మీరు ఎప్పుడైనా చెప్పారా? చదువుకున్న టైంలో అయితే అటువంటి ఇబ్బందులు ఏం లేదు. మాది ఒక ప్రాపర్ మధ్యతరగతి కుటుంబం. మా మదర్ అవి నీట్గా ప్లాన్ చేసుకునేవారు. వాట్ ఎవర్ మా ఫాదర్కి వచ్చే జీవితంలో మేము హ్యాపీగానే ఉండేవాళ్ళం. బట్ అంత ఏమీ ట్రిప్స్కి వెళ్ళడము లేకపోతే ఇంకో అలాంటివి ఏమీ తెలియదు. వెరీ మచ్ అందరిలాంటి ఒక సాధారణ జీవితం. పిల్లలకి మాత్రం నేను చెప్తుంటానండి, ఫైనాన్షియల్ కండిషన్స్, సిచ్యువేషన్స్, ఎందుకు కొన్నిసార్లు కొన్ని సాక్రిఫైస్ చేయవలసి వస్తుంది, అవి కూర్చోబెట్టి చెప్తాం మేము. శరత్ గారు, నిషా గారికి ఇప్పటి వరకు కెమెరా ముందు చెప్పకుండా మనసులోనే ఉంచుకున్న ఒక్క విషయం ఉందా? అది ఏంటి? ఎందుకు చెప్పలేదు? వీడియోస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నీకు బాగా పొగరు పెరిగిపోయింది, నీకు బాగా ఇగో పెరిగిపోయింది. అది నీకు అందరూ బాగా యాక్ట్ చేస్తున్నావు అన్నట్టు చూసినప్పుడల్లా ఇంకా ఎక్కువ ఫీల్ అయిపోతుంటాం. నాకెవరు చెప్పారు సార్? అది సో ఇదేనండి మనసులో మాట చెప్పాను. మీరు వీడియోస్లో కొన్నిసార్లు క్యాజువల్గా మీ రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ని తిడతారు కదా, అప్పుడు మీరు వాళ్ళకి చెప్తారా వీడియో అప్లోడ్ చేసే ముందు? సో నేను సాధారణంగా ఎప్పుడు చూస్తే 2 పేర్లు వాడతాను, సత్య, వినీత్ అని. సో వీళ్ళు నాకు ఫుల్ లైసెన్స్ ఇచ్చేస్తారు. వాళ్ళ పేర్లు ఎక్కడ కావాలంటే ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. నేను వాళ్ళతో ఏం ప్రాబ్లం లేదు. రిలేటివ్స్ పేర్లు చాలా మట్టుగా వాడానండి పేర్లు నేను. అండ్ ఎస్, కొన్ని స్టార్టింగ్లో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ జరిగాయి. అంటే వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయిపోయేవారు, ఏంటి వీడియోలో అన్నీ మాట్లాడేస్తున్నాడు ఏంటి అని. కానీ తర్వాత వాళ్ళకి అర్థమైంది ఇదంతా జస్ట్ ఒక సరదాగా చేసింది అని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకున్నారు. కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మోర్ అబౌట్ యువర్ కంపెనీ అండ్ యువర్ టీమ్ ఆర్ ఎంప్లాయీస్? టు సింప్లీ టెల్, వీఆర్ అ వెబ్సైట్ డిజైన్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ అండి. ఎవరైనా వాళ్ళ బిజినెస్ని ఆన్లైన్ తీసుకువెళ్ళాలి, ఆన్లైన్ నుంచి లీడ్స్ రావాలి, లేకపోతే సేల్స్ రావాలి, లేకపోతే వాళ్ళ కంపెనీ గూగుల్లో కనిపించాలి, ప్రమోట్ చేసుకోవాలి, వాటికి మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మేము సర్వీసెస్ ఇస్తామండి వాటికి. వీఆర్ 18-year-old కంపెనీ. నేను ఒక్కడిగా స్టార్ట్ చేశాను. నా వీఆర్ అ టీమ్ ఆఫ్ 50 people అండి. ఆఫ్టర్ మ్యారేజ్ మీరు ఎప్పుడైనా మీ వైఫ్తో సీరియస్గా ఫైట్ చేశారా? చెప్పడానికి గుర్తుండిపోయే దెబ్బలు, ఫైట్స్ ఏమైనా ఉన్నాయా? మీ వైఫ్ని ఎప్పుడైనా కొట్టారా? 100 ఫైట్లు అయి ఉంటాయి. 1000 ఆర్ 1 lakh. సీరియస్ ఫైట్లు అంటే అంత సీరియస్ వరకు పట్టుకెళ్ళలేదు, ఆపేసేవాళ్ళం.
ఎప్పుడు కొట్టలేదండి. కొట్టడం అసలు నెవర్ అండి. Dictionary-లో లేదు. అలాంటి ఆలోచన కూడా రాదు. మా అబ్బాయికి కూడా చెప్తాను, అక్క నేను కొట్టొచ్చురా కానీ నువ్వు అక్కని కొట్టకూడదురా. సో అదైతే వీఆర్ వెరీ క్లియర్. తను కొడుతుంది బై ద వే, మర్చిపోయారు. తను అప్పుడప్పుడు ఆర్గ్యుమెంట్లో ఓడిపోతుంది, ఇంకేం చెప్పాలో తెలియదు. కాదండి, ఏదో మాట్లాడుతూ ఉంటే సీరియస్గా మాట్లాడుతుంటే జోక్ చేస్తారు. మరి జోక్ చేస్తే కోపం వచ్చి కొట్టేస్తుంది. శరత్ గారు మీరు నిజంగా పిసినారా? మేడం గారు ఏమడిగినా కాదనకుండా ఇస్తారా ఇవ్వరా? యూ కెన్ ఆన్సర్. అస్సలు పిసినారు కాదండి, ఏమడిగినా ఒప్పుకుంటారు. కొంచెం ఎక్కువ అడగాల్సి వస్తుంది కానీ ఒప్పుకుంటారు. అంటే దూబ్రా అయితే ఒప్పుకోనండి. దూబ్రా ఖర్చు నేను చేయనుగా. నీ మొహం. మనకి 24 hours ఉన్నాయా లేకపోతే మనకి 48 hours ఇన్ డే ఉన్నాయా? చాలా మంది అడుగుతున్నారండి టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకుంటున్నారని. అంత ఏమీ కష్టపడిపోవట్లేదు. వీఆర్ జస్ట్ ఎంజాయింగ్ ద వర్క్ వాట్ వీఆర్ డూయింగ్. అండ్ ఎస్, ఇంకొకటి ఏంటంటే నాకు కొంచెం ఇష్టం అండి, ఎక్కువగా ఆ కంఫర్ట్ జోన్ నుంచి వచ్చి పని చేయడం నాకు ఇష్టం. సో షూట్ చేసి ఇప్పుడు టైం 9:30 అయ్యింది. సో సాటర్డే నైట్. సో ఇదంతా ఇప్పుడు మళ్ళీ ఎడిట్ చేసుకొని అంతా సెట్ చేసుకొని ఎంత లేట్ అయినా చేసుకుంటాను. ఐ ఎంజాయ్ దట్. సో దానివల్ల నాకేం పెద్ద పని ఒత్తిడి ఏమి ఉండదు. పొద్దున్న రిలీజ్ చేసేస్తాను. ఐ విల్ ఎంజాయ్ డూయింగ్ దట్. అండ్ కంపెనీ వచ్చేటప్పటికల్లా ఆల్రెడీ 18 years ఓల్డ్ కంపెనీ అండి. సిస్టమ్స్ ప్రాసెస్ అన్నీ లైన్లో ఉన్నాయి. సో చాలా మట్టిగా కంపెనీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్స్ ఓన్ ఆపరేషన్స్. చాలామంది అడుగుతున్నారు, ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసిన వాళ్ళు కూడా అడుగుతున్నారు, ఎవరో స్క్రిప్ట్ ఇస్తున్నారు, స్క్రిప్ట్ అయితే వీళ్ళది కాదు అని. 100% ఇది మా ఓన్ కంటెంట్ అండి. చాలా మట్టుగా నిజ జీవితంలో తీసుకొనే చేస్తాము. స్క్రిప్ట్ అంటూ అలాగేం లేదు, ఎవరు స్క్రిప్ట్ కూడా ఇవ్వరు. షూట్ చేసిన కంటెంట్ కూడా మేము ప్రివ్యూ చూడము, మళ్ళీ ఎడిటింగ్ టైంలోనే చూస్తాను. నేను చూసి అయ్యో వెనకాతల అది ఉంది ఇది ఉంది అనుకుంటాను. అందుకే కొన్ని మీకు అప్పుడప్పుడు మిస్టేక్స్ కనిపిస్తుంటాయి. సో కమెంట్ చేద్దాం శరత్, నిషా మీకు మంచి సపోర్ట్. ఇంకో నేను కూడా చదివాను ఒకటి, సేయింగ్ దట్ నిషా సపోర్ట్ చేయకపోయి ఉంటే మీరు ఏం చేసేవారు. అది నిషా సపోర్ట్ చేయకపోయి ఉంటే ఈరోజు మీ ముందు ఇలా కూర్చునే వాళ్ళం కాదు. నేను కూర్చొని ఆఫీస్కి వెళ్ళేవాడిని, నిషా నుంచి తన పని తను చేసుకునేది. సో ఇద్దరం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టే ఈ జర్నీ ఇలా వెళ్తుంది. ఇంకో క్వశ్చన్, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, వేర్ యూర్ లుకింగ్ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ 5 years? అంటే మాకు అసలు అలాంటిది ఏం లేదండి. ఓన్లీ రేపు ఏం కంటెంట్ కావాలి అదే ఆలోచిస్తాం. రేపు ఈ వీడియో అయిపోయిన తర్వాత అప్పుడు బుధవారంకో లక్షవారంకో ఏం కాన్సెప్ట్ చేయాలని ఆలోచిస్తాం. అంతవరకు ఆలోచిస్తాం. పీపుల్ వాంట్స్ టు నో అబౌట్ యువర్ శారీస్. సో నాకు శారీస్ అంటే చాలా చాలా ఇష్టం. సో ఇంతకుముందు అన్నీ కొనేదాన్ని, అసలు డౌట్ వచ్చేది ఏంటి ఎక్కడికి వేసుకుంటాను నీ చీరలు, ఏం చేస్తున్నా నీ చీరలతో అని. లక్కీగా యూట్యూబ్ ఛానల్ తోటి నా చీరలనే వాడుతున్నాను. నాకు శారీస్ అంటే వైజాగ్లోనే తీసుకుంటాను మోస్ట్లీ. ఐ డోంట్ బై దెమ్ ఆన్లైన్ అండి. ఏమైనా పేజెస్, ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఏమైనా కనిపిస్తే ట్రై చేస్తాను. లక్కీగా ఇంతవరకు అన్నీ బాగానే వెళ్ళాయి. అండ్ మోస్ట్లీ వైజాగ్లోనే షాపింగ్ చేస్తాను. ఈ మధ్యన పార్సిల్స్ వస్తున్నాయండి, ఫాలోవర్స్ కొంతమంది చీరలు పంపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్, బాగా ఎంజాయ్ చేస్తుంది. అందరికీ థ్యాంక్ యూ మీ చీరలు పంపించినందుకు. బ్యాంగిల్స్ అన్నీ కూడా నాకు పిచ్చి. సో పూనా మార్కెట్ బ్యాంగిల్స్ అయితే మా ఇంట్లో ఒక స్టోర్ ఉంటుందండి. ఒక పెళ్ళికో పేరెంటాల్కో సరిపోతాయి అందరికి కలిపి. అలా కలెక్ట్ చేసుకొని దాచుకుంటుంది అన్ని. ఇయర్ రింగ్స్ అంటే కొంచెం చాలా ఇష్టం ఇవన్నీ. ఇయర్ రింగ్స్ అంటే ఇది ఓన్లీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత కొనేను కాదు, ముందు నుంచి అలాగా. కొంతమంది అడుగుతారు బ్లాక్ బీడ్స్ బాగున్నాయి, ఇయర్ రింగ్స్ బాగున్నాయి అంటే ఎక్కడ కొన్నా 10 years బ్యాక్ 12 years బ్యాక్ కొనివ్వండి. సరే అవి నాకు చెప్పలేదు. అన్ని జాగ్రత్తగా దాచుకుంటుంది, కలెక్షన్ బాగా పెట్టుకుంటుంది. డబ్బులు తప్ప అన్ని జాగ్రత్తగా, డబ్బులు ఖర్చు పెడితే కదా వస్తాయి. అస్సలు డబ్బుల దగ్గర. ఇంకో క్వశ్చన్ అండి, కంటెంట్ క్రియేషన్ కెరీర్ కింద తీసుకోవచ్చా అని అడిగారు. 100% తీసుకోవచ్చు అండి. యూ డోంట్ హ్యావ్ టు డూ మాలాగే కంటెంట్ చేయక్కర్లేదు. మీరు దేంట్లో స్ట్రాంగ్ అయితే దాంట్లో తీసుకోండి. ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. ఎంగేజ్మెంట్ కావాలి. యూట్యూబ్కి వీటికి కంటెంట్ కావాలి. వాటికి కంటెంట్ కావాలంటే మనమే ఇవ్వాలి. అండ్ ఎస్, యూట్యూబ్ పేస్ యూ వెల్, రెవెన్యూ బాగుంటుంది, బిలీవ్ మీ. ఏ జాబ్ కూడా అంత పే చేయదండి. హ్యాపీలీ టేక్ కంటెంట్ క్రియేషన్ యాజ్ అ కెరియర్ ఆప్షన్ ఓన్లీ ఇఫ్ యు ఆర్ సీరియస్. ఏదో సరదాగా వస్తాను 4 వీడియోస్ చేసేస్తాను, 4 వీడియోస్తో నాకు వచ్చేయాలంటే అలాగ అవ్వదు. కొంతమందికి 1 month పడుతుంది, కొంతమందికి 1 year పడుతుంది. బట్ మీ ప్రయత్నం మీరు చేయాలి. ఇంకొక క్వశ్చన్, మొబైల్స్తోనే షూట్ చేస్తున్నారా ఇంకా అంటే ఎస్, ఇప్పటికీ మొబైల్స్తోనే షూట్ చేస్తున్నాం. చాలామంది సజెస్ట్ చేస్తున్నారు ప్రొఫెషనల్ కెమెరాస్కి వెళ్ళొచ్చు కదా అని.
సో ప్రొఫెషనల్ కెమెరాస్ మాకు యాక్చువల్గా పనిచేయవండి. దాంతో చేయాలంటే స్క్రిప్ట్ ఉండాలి, మాది స్క్రిప్ట్ ఉండదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంత కంటెంట్ చేయడం. సో ఇప్పుడు ఏంటంటే ఆఫీస్ నుంచి వచ్చి సాయంత్రం 7 o'clock 8 o'clock కెమెరాస్ పెట్టి నిషా ఒక సీన్ చేసేద్దాం అని చెప్పి ఒక సీన్ చేసేస్తాం. తెల్లవారు లెగ్గానే టీ ఇస్తున్నప్పుడు ఒక సీన్ చేసేద్దామంటే ఒక సీన్ చేసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మీరు చూసుంటారు, ఒక లైట్ ఇలాగా వాళ్ళు టైల్స్ మేస్త్రి వాళ్ళకి చేస్తుంటే లైట్ పెట్టాం. అది యాక్చువల్లీ నేనే పెట్టాను. వాళ్ళకి లైట్ కావాలన్నారు, నా దగ్గర లైట్ లేదు, అది ఐడియా వస్తే పెట్టాను. సో వెంటనే ఇదేదో బాగుంది కదా కంటెంట్ చేద్దామని చెప్పి తెచ్చి 2 ఫోన్లు పెట్టి నిషా రా చేద్దామని చెప్పేసి. సో మా కంటెంట్ అంతా అలాగే ఉంటుంది. ఇంకో క్వశ్చన్ ఏంటి, ప్రమోషన్స్ మీరు ఎందుకు చేయట్లేదని. చేస్తామండి, కాకపోతే బాగా తక్కువ. ప్రమోషన్స్ కూడా మోస్ట్లీ ఇన్స్టాలోనే ఉంటాయి. ఒక లాస్ట్ 2-3 months నుంచి ప్రమోషన్ చేయలేదు. సో ప్రమోషన్స్ దగ్గర మేము చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నామండి. కొన్ని ప్రమోషన్స్ ఇదివరకు చేసిన తర్వాత కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. కంపల్సరీ మేము అది నమ్మితేనే చేద్దాము, లేకపోతే వద్దు. అండ్ ఇఫ్ దట్ ఈస్ రియలీ యాడింగ్ వాల్యూ టు ద ఫాలోవర్స్ అంటేనే ప్రమోట్ చేద్దాం, లేకపోతే వద్దు అని చెప్పేసి పెట్టేసుకున్నాము. సో చాలా మట్టుగా ఆ ప్రిన్సిపల్స్తోనే ఉన్నాం. కొన్నిసార్లు కొన్ని ఆబ్లిగేషన్స్ వస్తాయి, తప్పదు. బట్ ఎంత ఆబ్లిగేషన్ వచ్చినా సరే ఒక రాంగ్ ప్రోడక్ట్ని కానీ రైట్ ప్రోడక్ట్ అని చెప్పే పని మాత్రం ఎప్పుడు చేయమండి. సో మేము నమ్మితేనే మీకు చెప్తాం. దట్స్ వీఆర్ వెరీ క్లియర్. అండ్ ఎస్, యూట్యూబ్ నుంచి రెవెన్యూ వస్తుంది. సో ఇట్స్ ఓకే, ప్రమోషన్స్ లేకపోయినా పర్వాలేదు అని అనుకుంటున్నాం. ఎవరెవరైతే ఆన్సర్ చేయలేకపోయామో మీకు పర్సనల్గా మీ క్వశ్చన్ థ్రెడ్ మీద ఆన్సర్ చేసేస్తాను. వాట్సాప్ వాళ్ళకి వాట్సాప్లో రిప్లై పంపిస్తానండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మేము ఎంత ఎంజాయ్ చేసామో ఈ వీడియో చేస్తున్నప్పుడు మీరు కూడా అంతే ఎంజాయ్ చేస్తారు, మీ డౌట్స్ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాం. యా, అండ్ వెరీ సూన్ ప్రాబ్లీ ఎప్పుడైనా ఎక్కడైనా ఒక మీటప్ ప్లాన్ చేస్తాను. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ ఎపిసోడ్. విల్ బి కమింగ్ దిస్ వీక్, ఎదర్ Wednesday or Thursday. Thank you. See you all.